బిడ్డ దండపల్లి బస్సు అప్పుడే పోయింది కదా, నువ్వు ఇప్పుడు వస్తాను ఇంత ఆలస్యంగా. అమ్మ కాలేజ్లో ఎక్స్ట్రా క్లాసెస్ ఉండే అమ్మా, అందుకని ఆటోకి వచ్చిన. ఈ చలికాలం ఏమలే ఎక్కువ క్లాస్ చెప్పేది, లేట్ అవుతుందని అన్న ఫోన్ చేసి చెప్పావా నువ్వు? మాకే తెలియదమ్మా, సార్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాడని చెప్పి బస్ మిస్ అయిందని చెప్పి ఆటోకి వచ్చిన. నువ్వు లేటుగా వచ్చినావనే నాకు భయం అవుతుంది. ఈ కాడ నుంచి లేటుగా వచ్చి అంటే అన్నకన్నా నాకన్నా ఫోన్ చేసి చెప్పాలి. సరే అమ్మా. అమ్మా సరే కానీ చాయ్ పెట్టుకో, చెల్లె నేను తాగుతాం ఇక. సరే బిడ్డ. ఏందే అన్నం తినలేదా? బాక్స్ బరువు ఉన్నది. తినలేదమ్మా. తినకుంటే ఏం చేసినవే బిడ్డ పొద్దుటి నుండి? అసలు నువ్వు కాలేజీ పోయినవా ఎక్కడన్నా పోయినవా? నువ్వును నీ అనుమానం అమ్మా, నేను కాలేజ్ పోకుండా ఇంకేడ పోతా చెప్పు? మా ఫ్రెండ్స్ అందరు క్యాంటీన్లో తిన్నారు, అందుకని నేను కూడా పోయినా. ఈ సలిలో లేచి నీ కొరకు నేను అన్నం కూర చేసి పెడితే నువ్వు క్యాంటీన్లో తింటావానే? ఈ చాక్లెట్ కవర్ కదా తిన్నదాన్ని బయట పారేక గిన్నె పెట్టుకున్నావు. ఏంది కవర్ బ్యాగ్లో పెడుతున్నావు పడేయకుండా? ఓ పిచ్చోడా, మన లవ్ ఓకే అయిన తర్వాత నువ్వు ఇచ్చిన నాకు ఫస్ట్ గిఫ్ట్, అందుకనే మెమరీగా దాచిపెట్టుకుంటా. ఇదా అమ్మ, కాలేజ్లో క్లాస్ అయితే అంటే తింటా అంటే ఎక్కడ పడాలో తెలియక బ్యాగ్లో పెట్టేసిన అమ్మా. ఏందో ఏమో నీ పిచ్చి కథలన్నీ, ఏది అర్థమైతలేదు నాకు. చెల్లె టిఫిన్ బాక్స్ ఎట్లా అట్లా పట్టుకొచ్చినావు? అన్నం తినలేదు, చాక్లెట్లు కావాలేమో దాచిపెట్టుకుంటాను. అసలు నువ్వు కాలేజీకి పోయినావా ఇంకేటన్నా పోయినావానే? ఏందన్నా నువ్వు కూడా అట్లా అంటాను? అమ్మ అంటే అర్థం చేసుకోదు, నువ్వు కూడా అర్థం చేసుకోవా అన్న నన్ను? ఇవన్నీ చూస్తాను నాకు ఏదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తాను చెల్లె, నిజం చెప్పా. అసలు నా దగ్గర నేను రాస్తాను నువ్వు? అన్నా నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అన్న? నేనేం తప్పు చేయట్లేదు, నీ దగ్గర ఏం దాస్తలేనన్న, నేను నన్ను నమ్ము.